టెక్ న్యూస్ ఎపిసోడ్ 10 కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి 1 ఏప్రిల్. రోజు మన ఛానల్లో టెక్ న్యూస్ వచ్చేటప్పటికి సాయంత్రం వచ్చేది. ఇప్పుడు ఎందుకు మార్నింగ్ వస్తుందంటే ఐపీఎల్ జరుగుతుంది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఐపీఎల్ జరిగే అన్నాళ్ళు మాక్సిమం మన ఛానల్లో టెక్ న్యూస్ మార్నింగే పోస్ట్ చేస్తాను. ఐపీఎల్ లేనప్పుడు అయితే ఈవినింగే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్లోకి వెళ్ళి ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ప్లే స్టేషన్ నుంచి సోనీ ప్లే స్టేషన్ 5 ప్రైస్ వచ్చేటప్పటికి గ్లోబల్గా అయితే పెంచబోతుంది. ఇండియాలో కూడా అయితే ప్రైస్ పెంచే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఈ ప్రైస్ ఎందుకు పెంచుతున్నారంటే పెరుగుతున్న కాంపోనెంట్స్ ప్రైస్ అలాగే ఇంపోర్ట్ కాస్ట్ వల్ల అయితే దీని ప్రైస్ అయితే పెంచుతున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రైజెస్ అయితే ఏప్రిల్ 1 వీక్లో నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రజెంట్ వచ్చేటప్పటికి 1 TB వేరియంట్ వచ్చేటప్పటికి క్రోమా స్టోర్లో 55,000 దాకా అయితే ఉంది. మీలో ఎవరెవరు ఈ ప్లే స్టేషన్ 5 2026లో కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ర్యామ్ ప్రైజెస్ గురించి. ర్యామ్ ప్రైజెస్ అయితే ఒక సంవత్సరం నుంచి పెరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. కాకపోతే ఈ నెలలో అయితే ర్యామ్ ప్రైజెస్ కొంతవరకు అయితే తగ్గినాయి. ఈ నెలలో DDR5 ర్యామ్ వచ్చేటప్పటికి యావరేజ్గా 7% వరకు అయితే తగ్గింది. అలాగే చాలా వేరే వేరియంట్స్ కూడా వచ్చేటప్పటికి అప్ టు 15% అప్ టు 20% వరకు అయితే ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి. కాకపోతే ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇంకా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ కొన్ని మంత్స్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి స్విఫ్ట్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. దీంతో ఐఫోన్ యాప్స్ అయితే బిల్డ్ చేస్తారు. సేమ్ ఇలానే ఆండ్రాయిడ్లో కూడా జావాతో లేదా కోట్లిన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయితే యాప్స్ బిల్డ్ చేస్తారు మాక్సిమం. అయితే ఇప్పుడు ఈ స్విఫ్ట్ అనేది అయితే ఆండ్రాయిడ్ యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే డెవలపర్స్కి అయితే చాలా వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన బాధ తప్పిద్ది. అలాగే ఫాస్ట్గా అయితే యాప్స్ బిల్డ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుద్ది. దీంతో డెవలపర్స్ మన కోసం ఇంకా బాగా పనిచేసే యాప్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి గూగుల్ నుంచి గూగుల్ అయితే గూగుల్ పిక్సెల్ 11 గూగుల్ పిక్సెల్ 11 ప్రో రెండస్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి. వాటిని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వీటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ కనుక చూసుకుంటే 6.3 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లేతో రాబోతున్నాయి. అలాగే స్లిమ్మర్ బెజల్స్ అలాగే టెన్సర్ G6 ప్రాసెసర్తో అయితే రాబోతున్నాయి. ఈసారి అయితే వీళ్ళు బెజల్స్ అయితే తగ్గించారని చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా థిక్గా ఉన్నాయి చాలా. అలాగే పిక్సెల్ 11 వచ్చేటప్పటికి 12GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అయితే బేస్ వేరియంట్ రావచ్చని చెప్తున్నారు. అలాగే 16GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అయితే 11 Pro అయితే రావచ్చని చెప్తున్నారు. వీటిలో బ్యాటరీ వచ్చేటప్పటికి 5000 mAh బ్యాటరీ అయితే వాడబోతున్నారు. ఇవైతే ఆగస్ట్ నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీటి ప్రైజెస్ ఎంత పెడతారో చూడాలి. ఇవైతే కాంపాక్ట్ సైజ్ తో వస్తున్న ఫోన్స్. చాలా మందికి అయితే ఇప్పుడు ఈ కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ అయితే ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఒప్పో నుంచి ఒప్పో అయితే ఒప్పో Find X9 Ultra ఏప్రిల్ 21 తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది. చైనాలో కూడా సేమ్ అదే డేట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈసారి అయితే ఈ ఫోన్ గ్లోబల్ గా కూడా రాబోతుంది. సేమ్ అదే డేట్ లాంచ్ చేస్తున్నారు. ప్రతిసారి అయితే ఇది Find X9 సిరీస్ లో అల్ట్రా మోడల్ వచ్చేటప్పటికి ఓన్లీ చైనాలో లాంచ్ చేసిద్ది. ఈసారి అయితే గ్లోబల్ గా అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే ఇండియా లాంచ్ డేట్ వచ్చేటప్పటికి ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సింది అయితే ఉంది. ఈ ఫోన్ కెమెరా అయితే ఒక ఓరియో బిస్కెట్ లాగా సర్క్యులర్ మోడల్ అయితే రాబోతుంది. ఇదైతే కెమెరా సెంట్రిక్ ఫోన్. ఎంతవరకు కెమెరా బాగా పర్ఫామ్ చేసిద్ది అయితే చూడాలి. వీళ్ళైతే దీంతో పాటు ఒప్పో Find X9s Proను అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో అయితే 2 200 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేటప్పటికి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఐక్యూ నుంచి ఐక్యూ అయితే ఐక్యూ 15 ఏప్రిల్ 1 అంటే ఈ రోజు అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఇదైతే అమెజాన్ బ్యానర్స్ తో అయితే మనకు కనబడుతుంది. దాంట్లో వీళ్ళు చెప్తున్న స్పెక్స్ కనుక చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. అలాగే డిస్ప్లే వచ్చేటప్పటికి Samsung 2K OLED డిస్ప్లే అయితే వాడబోతున్నట్లు చెప్తున్నారు. ఇదైతే డాల్బీ విజన్ సపోర్ట్ తో రాబోతుంది. దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఉండబోతుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ 3x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండబోతుంది. అలాగే 5+7 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. రిమైనింగ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇది ఇవాళ 12 అయితే లాంచ్ అవబోతుంది మధ్యాహ్నం. అప్పుడైతే తెలుస్తాయి దీని ప్రైజెస్, దీని మిగిలిన డీటెయిల్స్ అన్ని అయితే. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ప్లస్ అనే ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతుంది. దీన్ని అయితే ప్రస్తుతం జపాన్, కొరియా లాంటి కొన్ని దేశాలు అయితే టెస్టింగ్ లో ఉంది. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ ప్లస్ అంటే దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే ఇది మాక్సిమం స్టోరీస్కే పరిమితం. ఆ స్టోరీస్ కూడా ఏంటంటే మన స్టోరీస్ ఎవరెవరు చూసారు, ఎన్నిసార్లు రిప్లై చేశారని అయితే మనం చూడొచ్చు. అలాగే మనం ఎవరన్నా స్టోరీ చూస్తే అది వాళ్ళకి తెలియకుండా అయితే మనం వాళ్ళ స్టోరీస్ చూడొచ్చు. అలాగే మన స్టోరీస్ మామూలుగా అయితే 24 అవర్స్ ఉంటాయి కదా. ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే 48 అవర్స్ దాకా అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో క్లోజ్ ఫ్రెండ్స్ అని కొంతమందికి మాత్రమే స్టోరీ వెళ్ళే ఫీచర్ అయితే ఒకటి ఉంటుంది. సేమ్ అలాగే ఒక మల్టిపుల్ కేటగిరీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమందికి మాత్రమే కొన్ని స్టోరీస్ వెళ్ళేటట్టు. దీంతో అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎంగేజ్మెంట్ కూడా అయితే మనం పెంచుకునే అవకాశం అయితే ఉందని అయితే ఇన్స్టాగ్రామ్ చెప్తుంది. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ మళ్ళీ రేపటి టెక్ న్యూస్లో అయితే కలుసుకుందాం. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.